హాయిగా హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మాల్ ఆఫ్ ఒమాన్కి వెళ్తున్నాము. నేను అసలు మార్నింగ్ టైమ్స్ ఎప్పుడు బయటకు పోను లిటరలీ. ఈరోజు అయితే కొంచెం వాక్ మీద బయటకు వచ్చి బయటకి అయితే వెళ్తున్నాను. అండ్ హాయ్ చెప్పశ్రీ. హాయ్. మార్నింగ్స్ అసలు నేను బయటికే వెళ్ళాను. ఏదన్నా చాలా వర్క్ ఉంది ఇంకా కంపల్సరీ వెళ్ళాలంటేనే వెళ్తాను. సో అలా అనమాట. బట్ నాకు మార్నింగ్స్ బయటకు వెళ్ళాలంటే చాలా ఇష్టం. బట్ శ్రీ బిజీగా ఉండడం వల్ల మాకు మార్నింగ్ టైమ్స్ అయితే కుదరదు అసలు. అండ్ వీక్ ఆఫ్ టైమ్స్లో ఈ విల్ టేక్ రెస్ట్ కదా, అస్సలు కుదరదు. ఆ రోజు అయితే కొంచెం వర్క్ ఉన్నింది, అందుకే బయటకు అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అలాగే శ్రీ మాల్కి కదా, సేల్ స్టార్ట్ అయింది ఈరోజు. చాలా బ్రాండ్స్లో సేల్ ఉంది అని చెప్తే ఇంకా తనతో వెళ్ళాను. మీరు చాలా రోజుల నుంచి ఫాలో అవుతుంటే మాల్ ఆఫ్ ఒమాన్ ఎప్పుడు నైట్ టైమ్స్ చూపిస్తాను. ఇది చాలా పెద్ద మాల్ అనమాట. సో మార్నింగ్ ఆ రోజు ఫస్ట్ టైం షూట్ చేశాను నేను. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంకా ఏవేవి సేల్ ఉన్నాయో చూద్దామని చెప్పి అలా ఇంకా తిరుగుతూ ఉన్నాను. సో న్యూయార్క్కి అయితే వెళ్ళాను ఫస్ట్. అండ్ కాసేపు తిరిగాను, కలెక్షన్ అంతా చూశాను. ఇక్కడ సేల్లో ఓన్లీ క్రాప్ టాప్స్ అండ్ కొన్ని టీ షర్ట్స్ అయితే ఆఫర్ ఉన్నది. ఇంకా నేను చూసి ఇంకా నాకు నచ్చినది ఒకటి ట్రయల్ చేశాను అనమాట. బట్ అది కొంచెం సైజ్ ఎక్కువ పెద్దగా అనిపించింది. సో పక్కకు అయితే పెట్టేసి ఇంకా మరి అక్కడ నుంచి దాని పక్కనే బీబీజెట్ ఉంటుంది మాల్ ఆఫ్ ఒమాన్లో. సో అక్కడ మరి కలెక్షన్ చూశాను. ఇక్కడ ఓ సైజ్ టీషర్ట్స్ చాలా బాగుంటాయి, కానీ ఆ రోజు అయితే లేవన్నమాట. ఇంకా ఈ డ్రెస్ తీసుకుందాం అనుకునే లోపల అది కొంచెం టైట్ ఉంది, ఇంకా దాన్ని నెక్స్ట్ సైజ్ లేదు. ఏం చేద్దాం, వీ డోంట్ హ్యావ్ లక్. సో ఇంకా అక్కడ బదిలేసి మరి లెఫ్టీస్కి అయితే వెళ్ళాను. ఇక్కడ నేను షూట్ చేస్తున్నాను అనే సంగతే మర్చిపోయాను. అండ్ డెకాథ్లాన్లో కూడా వెళ్ళాను. ఇది ఫుల్ వ్లాగ్ చేయమన్నారు, డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే చేస్తాను. ఇంకా ఆ రోజు చాలా అయితే నేను తిరిగాను, కానీ వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే మీకు కూడా బోర్ కొడతాదేమో అనే ఫీలింగ్తో నేను షాపింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈరోజు ఆఫర్స్ ఉన్నాయి థర్స్డే. అండ్ తర్వాత మనం మినీసో ఎలా ఉంటుందో ఇక్కడ యోయోసో అని కూడా ఉంటుంది, అక్కడైతే వెళ్ళాను. క్యూట్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంటుంది, ఆర్గనైజర్స్ కానీ అలా. నాకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చాయి. హెడ్ బ్యాండ్స్ అదే మంచిగా మేకప్ వేసుకునేటప్పుడు లేదంటే స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదా, ఆల్రెడీ నాతో అయితే ఉంది. అదే నేను మంచిగా యూజ్ చేయడం లేదు. ఇంకా ఇలాంటి క్యూట్వి చూసి టెంప్ట్ అయి కొనకూడదు, బికాజ్ ఉన్నదే మంచిగా యూజ్ చేయనప్పుడు ఇంకొకటి కొని విచ్ ఈస్ మనీ వేస్ట్ కదా. అందుకు ఇంకా ఇలాంటి క్యూట్ స్టఫ్ దండిగా ఉన్నాయండి. యోయోసోకపోయినా మినీసోకపోయినా మంచిగా మనం ఫుల్ టెంప్ట్ అవుతాము, అలా ఉంటాయి అన్ని ఐటమ్స్. సో మంచిగా ఒక రౌండ్ అయితే వేశాను. ఇక్కడ కొన్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లానర్ చూద్దామనే వెళ్ళాను, కానీ అక్కడైతే లేవు. అంత క్యూట్ స్టఫ్, చిన్న నోట్బుక్స్ ఉన్నాయి టు నోట్ డౌన్. అండ్ నాతో ఇలాంటిది అయితే ఉంది, అది అయిపోయింది. సో ప్లానర్ ఉంటే ఈసారి అదే తీసుకుందాం కదా అని చెప్పి వెళ్ళాను, బట్ అయితే అక్కడ లేదు. అండ్ ఈ మధ్య మంచిగానే నేను నోట్ డౌన్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు టేక్ వన్ క్యూట్ ప్లానర్ అలా, కానీ ఇక్కడ లేదు. ఇంకా నార్మల్ పేజెస్ ఉందన్నమాట, అక్కడ ఏం లేదు. సో ఇంకా నేను లైట్ తీసుకున్నా మరీ పర్చేస్ చేద్దామని చెప్పి. అండ్ ఇది చూసారా, కిడ్డీ బ్యాంక్ చాలా బాగుంది కదా, క్యూట్గా. అండ్ కేపాప్ సింగర్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ఫిగరింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చూసాను నేను అక్కడ. ఇంకా ఈ బ్యూటీ బ్లెండర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడు, కలర్ఫుల్గా. అండ్ నేనైతే పీచ్ కలర్ది తీసుకున్నానండి, క్యాక్టస్ది. ఇది క్లోజ్ చేయడానికి లిడ్ కూడా ఉంది కదా. అండ్ ఆ బ్యూటీ బ్లెండర్ తీసుకున్నాను, ఇంకా కొన్ని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ కోర్ట్లో అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఎలాగో లంచ్ టైం అయిపోయింది, ఇక్కడే ఇంకా ఏమైనా తిందామని. శ్రీ కూడా వస్తానని చెప్పాడు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఈ మాల్లో అయితే 6:30 తర్వాత ఈవినింగ్ ఎంత క్రౌడ్ అయితే ఉంటుందో అంతకుముందు అంత పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట చాలా. సో ఇంకా నేనైతే లంచ్ అయితే చేసాము ఇద్దరము. KFC తీసుకున్నాం, ట్విస్టర్. నాకు ఈ ర్యాప్ ఇష్టం అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ర్యాప్ ఇష్టం? అదే ట్విస్టర్ ర్యాప్ నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట.
అండ్ ఇది తిన్న తర్వాత నా మొబైల్ కూడా ఆటోమేటిక్గా చార్జ్ అయిపోయింది. సో ఇంకా శ్రీకి అయితే ఇచ్చేసి నేను కాసేపు ఏం రికార్డ్ చేయలేదు. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ ఇంకా మేము బయటికి అయితే వెళ్ళాము. సో అదనమాట. మస్కట్లో ఈవినింగ్స్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ నా ఫేవరెట్ అనమాట అండి. సన్సెట్స్ అసలు చాలా చాలా బాగుంటాయి. సన్సెట్ రైడ్ అనేది అసలు ఆసమ్ ఉంటుంది అసలుకి. ఐ లవ్ ఇట్ అనమాట. సో ఇంకా మేమిద్దరం కలిసి స్టార్బక్స్కి అయితే వెళ్ళాము. ఆఫ్టర్ సో మెనీ డేస్ వెళ్ళామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అజయబాద్ దగ్గర ఉంటుంది. ఇంకా బీచ్ చాలా దగ్గర అనమాట, కానీ బీచ్కి వెళ్ళడానికి కుదరలేదు. సో ఇంకా ఇక్కడైతే వెళ్ళాము. నా ఫేవరెట్ అయితే ఇదే అనమాట, డబల్ షాట్ ఐస్డ్ షేక్ అండ్ వైట్ మోకా. నా ఫేవరెట్ అనమాట. అండ్ స్టార్బక్స్లో ఇది నా ఫేవరెట్ అనమాట. కానీ నేను కాఫీ చాలా రేర్గానే తాగుతా, ఇష్టమే, కానీ రెగ్యులర్గా కావాలి అని అంత అడిక్షన్ అయితే లేదు. సో అదనమాట. వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ ఇన్ కాఫీ షాప్. తర్వాత మేము అజయబాలోనే ఇది ఉంటుందన్నమాట, అగ్రికల్చర్ నర్సరీ. చాలా టైమ్స్ అనుకున్నాను ఎప్పుడైతే అజయబా బీచ్కి వెళ్తామో ప్రతిసారి అనుకుంటా, కానీ మేము ఎప్పుడు నైట్ చాలా లేట్గా 9:30 అలా వెళ్తుంటాం బీచ్కి. సో ఎప్పుడు కుదరదు అనమాట. అక్కడ క్లోజ్ అయిపోయేదే 9:30కి అంతా క్లోజ్ చేసేస్తారు. అదనమాట. ఇంకా నాకైతే ఆ రోజు కుదిరింది. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే ఆ అంకుల్, చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా బాగా మాట్లాడారు. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ అక్కడ పాటరీ ఎంత క్యూట్గా డెకరేట్ చేశారంటే చూసారు కదా, ఎంట్రన్స్లో డాల్ఫిన్స్ది కానీ వాటర్ రావడం, తర్వాత ఇంకా హాట్ షేప్స్ది పెట్టారు లైటింగ్స్. చాలా చాలా బాగుందన్నమాట. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ बहुत अच्छा से मेंटेन किया अंकल. అండ్ ఇది ఎస్పెషల్లీ ఇండోర్ ప్లాంట్స్ కోసం పెట్టినారనమాట. ఏసీ రూమ్ చాలా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ మన ఇండియన్స్ ఎవరైనా ఈ వ్లాగ్ చూసి ఒమాన్లో ఉండే వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి ఇఫ్ యూ లవ్ ప్లాంట్స్. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. నేనైతే ఇంతవరకు ఒమాన్లో ఇంత మంచిగా మెయింటైన్ చేసిన నర్సరీ అయితే చూడలేదు. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా అంకుల్కి చెప్పాను నేను వీడియోస్ తీసుకోవచ్చా అంటే, అడిగిన వెంటనే అంకుల్ అయితే అస్సలు హెసిటేట్ చేయకోకుండా మొత్తం ఇక్కడ రికార్డ్ చేసుకో, ఇదంతా వీడియో తీసుకోమని మంచిగా మాట్లాడారనమాట. చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర. అండ్ మెయింటెనెన్స్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మనకి పాట్స్ ఏవైతే కావాలో అవి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. సో ఇండియన్స్ ఎవరైనా చూస్తుంటే మీకు కానీ ప్లాన్స్ ఇష్టం ఉంటే డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. మస్కట్లో ఉన్నారంటే చాలా చాలా బాగుంది. మెయింటెనెన్స్ వైజ్ అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. అండ్ ఎన్వైర్న్మెంట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది గైస్. ఈ బోన్సాయి ప్లాంట్స్ ఎంత బాగున్నాయో అసలుకి, చాలా బాగున్నాయి అసలు వీళ్ళ దగ్గర. ఇవి వాటర్లో పెట్టేటివి శ్రీ, ఇవి జస్ట్ వాటర్లో పెట్టుకునేటివి బ్యాంబూ వీళ్ళకి. టులిప్ టైప్లో ఉంది ప్లాంట్. అండ్ ఇక్కడ మనకి గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి కస్టమైజేషన్ లాగా కూడా చేశారు. చాలా బాగున్నాయి అసలుకి. ఇంకా ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సైజెస్ అండ్ మోడల్స్. తర్వాత మనకి సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట గార్డెనింగ్ చేయాలంటే వెజిటేబుల్స్ కోసం. ఫస్ట్ టైం అనమాట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చాను. అండ్ నాకైతే ఎన్ని రోజుల నుంచో ప్లాంట్ తీసుకోవాలని ఉండింది. సో నేనైతే ఒక ప్లాంట్ ఏదన్నా, అండ్ నాకైతే టేబుల్ రోజెస్ చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఫైనల్లీ ఒకటైతే తెచ్చాను, చూపిస్తాను చూడండి. సో నేను తీసుకున్నది ఈ ప్లాంటే అండి, టేబుల్ రోజెస్ పింక్ కలర్ వస్తాయి కదా, నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్. అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అని చెప్పారు ఆ అంకుల్. అండ్ మమ్మీ కూడా ఇంట్లో పెంచేదన్నమాట ఈ ప్లాంట్. చాలా బాగుంటాయి, రోజ్ వస్తాయి ఫ్లవర్స్, అందుకు నేను తెచ్చాను. అండ్ బై ద వే మీకు నేను లాస్ట్ ఏమో హాల్లో చూపించా కదా, అది ఇదే అనమాట కార్పెట్, చాలా చాలా బాగుంది. అండ్ అదే అనమాట అండి. ఇంకా ఇక్కడైతే పెట్టాను ఇంట్లో ఫస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ చిట్టి రోజెస్ అయితే వచ్చాయి, చాలా బాగుంది. అండ్ దట్స్ అబౌట్ ఇట్ గైస్. మీకైనా ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.